అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది. ఇక దీనికి సంబంధించి ఈరోజు మన్మోహన్ సింగ్ గురించి చాలా విషయాలు, ఇప్పుడు రానున్న తరాలకు కూడా చాలా విషయాలు తెలియాల్సింది. అదేవిధంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఈరోజు మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారు, అదేవిధంగా కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు, ఇద్దరు జాయిన్ అవుతున్నారు. ముందుగా తులసిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా మన్మోహన్ సింగ్ గారు భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే ఒక విలక్షణమైన విశిష్టమైనటువంటి నాయకుడు, మహామనీషి. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు, వారే కారణ జన్ములు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు, కారణ జన్ముడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు. ఆయన వ్యక్తిత్వం అనేది ఒక టైపు, రెండవది పరిపాలనా దక్షత. ఈ రెండింటినీ మనము బేరీ చేసుకున్నప్పుడు ఆ విధమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. ఆయన అలంకరించిన పదవులు ఏం ఆషామాషి పదవులు కాదు. ఆర్బీఐ గవర్నర్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి. ఈ పోస్టు ప్రతిదీ కూడా జాతీయ స్థాయిలో టాప్ మోస్ట్ పోస్టులు ఇవన్నీ వచ్చేసి. కాబట్టి ఆయన ప్రతి పదవికి ఆయన అలంకారం అయ్యాడు. పదవులు ఆయనకు అలంకారం కాదు, వ్యక్తులు రెండు రకాలు ఉంటాయి. పదవులు వచ్చేసి వ్యక్తులకు అలంకారము కొందరు ఉంటారు, వ్యక్తులు వచ్చేసి పదవులకు అలంకారము. ఈ రెండవ తరగతికి చెందినటువంటి ఆయన వలన పదవికి అలంకారం వచ్చే విధంగా ఆయన వచ్చేసి అన్ని పదవులు కూడా ఆ విధంగా నిర్వహించడం జరిగింది. ఇక వ్యక్తిత్వం చూస్తే ఆయన వచ్చేసి ఈ యొక్క భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్తాడు, స్థితప్రజ్ఞుడు అనే. అంటే సంతోషం వచ్చినప్పుడు ఉప్పొంగిపోవడము, బాధలు వచ్చినప్పుడు కృంగిపోవడము, అటువంటి అతీతంగా ఉండే వ్యక్తి స్థితప్రజ్ఞుడు అని చెప్పేసి కృష్ణ భగవాన్ చెప్పినట్లు ఆయన చెప్పాలంటే భారత రాజకీయాల్లో ప్రపంచంలో ఒక స్థితప్రజ్ఞుడు లాంటి వ్యక్తి. ఆయన తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పనులు చేస్తాడు. ఆయనకు అలంకారమే వచ్చేసి మౌనమే ఆయనకు విభూషణం. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎస్పెషల్లీ రాజకీయాల్లో, ఆయన రాజకీయ నాయకుడు కంటే కూడా రాజనీతిజ్ఞుడు, ఒక దూరదృష్టి కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక ఆర్థికవేత్త అయినప్పటికీ వచ్చేసి వివాద రహితుడు. అన్నాళ్ళు 33 సంవత్సరాల పాటు రాజ్యసభ మెంబర్గా ఉండి, 10 సంవత్సరాల పాటు భారత ప్రధానమంత్రిగా ఉండి, అంతకుముందు ఆర్థిక మంత్రిగా ఉండి, కానీ ఎక్కడ కూడా మచ్చ లేకుండా ఒక స్ఫటికంలా, మిస్టర్ క్లీన్లా రాజకీయంలో ఉండడం అంటే అది చాలా అరుదైనటువంటి రేర్ విషయం వచ్చేసి. కాబట్టి పోనీ ఆయన హయాంలో ఏమన్నా జనరల్గా సాఫీగా సాగిందంటే చాలా విప్లవాత్మకమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి పథకాలు ఆయన హయాంలో ప్రారంభించడం జరిగింది. దాంట్లో ప్రధానమైనది వచ్చేసి ఉపాధి హామీ పథకం, రెండవది సమాచార హక్కు చట్టం, 3 విద్యా హక్కు చట్టం, 4 గృహహింస నిరోధక చట్టం. ఇవన్నీ సాదాసీదా చట్టాలు కాదు, మొత్తము సమాజ గతిని మార్చేటటువంటి నిర్ణయాలు, విధానాలు, చట్టాలు ఇవి. తర్వాత అమెరికాతో 123 ఒప్పందం, అణు ఒప్పందం. ఆ అణు ఒప్పందం సమయంలో గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి ఉంది, అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. అంటే ఆయన స్థితప్రజ్ఞుడు దానికి ఒక ఉదాహరణ. అది పదవుల కోసం ప్రాకులాడము, కష్టం వచ్చినప్పుడు భయపడి పారిపోవడము అనేది లేకుండా సమయం వచ్చినప్పుడు గట్టిగా నిలబడే ఒక స్థితప్రజ్ఞుడు ఆయన. కాబట్టి ఏ విధంగా చూసినా ఆయన వచ్చేసి ఒక చిరస్మరణీయుడు. ఆయన జీవిత చరిత్ర ఒక కాంగ్రెస్ వాళ్ళకే కాదు, ఒక భారతీయునికే కాదు, ప్రపంచంలోని ప్రతి మానవునికి. ఎందుకంటే వసుధైక కుటుంబం వచ్చేసి ఎక్కడ ఏం జరిగినా ప్రపంచంలో అనేక మంది నాయకులు మనం ఇక్కడ తలుచుకుంటాం కదా వచ్చేసి. కాబట్టి ఆ విధంగా ఈయన ఒక విశ్వనాయకుడు. ఆయన యొక్క జీవన విధానం వచ్చేసి సార్వకాలీనం, సార్వప్రాంతీయం, సార్వజనీనం. సకల జనులకు, సకల ప్రాంతాలకు, సకల కాలాలకు. ఇప్పటికీ సత్యహరిశ్చంద్ర గురించో, శ్రీరామచంద్ర గురించో ఎందుకు చెప్పుకుంటున్నాము? సమాజానికి వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ యొక్క సుగుణాలు
అవి ఆదర్శ కిరణాలుగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని చెప్పుకుంటాము. ఆ విధంగా కొందరు వ్యక్తులు సమాజాన్ని ప్రభావితం చేస్తారు. అటువంటి సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల్లో ఈ రోజే కాదు, భావి తరాలకు కూడా ఆయన వచ్చేసి ఉమ్, ప్రపంచాన్ని ఒక దిక్సూచి లాంటి ఒక భారతమాత ముద్దుబిడ్డ ఆయన. ఓకే. కాబట్టి ఆయన ఎల్పిజి అనేది ఒక తారక మంత్రం. ఏ విధంగా మహాత్మునికి సత్యము, అహింస, సత్యాగ్రహం ఈ 3 ఆయుధాలతో వచ్చేసి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారద్రోలి దేశానికి స్వాతంత్రం తెచ్చారో, ఆ విధంగా మన్మోహన్ సింగ్ గారి ఆ యొక్క త్రిసూత్రాలు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఆ ఎల్పిజి అనేది ఆనాటి పరిస్థితుల్లో ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న నాటికి ఆనాటి పరిస్థితుల్లో దేశము ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పర్మిట్ రా సిస్టమ్ నుండి అంతవరకు వచ్చేసి నెహ్రూ హయాం నుండి ఉన్నటువంటి ఆ యొక్క సిస్టాన్ని ఒక్కసారి మార్చాలంటే అది పార్టీ పరంగా ధైర్యం కావాలా, ఆర్థికంగా ధైర్యం కావాలా, పరిపాలకుడిగా ధైర్యం కావాలా. అటువంటి పరిస్థితుల్లో వచ్చేసి ఒక ఎల్పిజి సిస్టాన్ని దాన్ని ప్రవేశపెట్టి రైట్. దేశ ఆర్థిక గతిని మార్చి ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించినటువంటి ఆర్థిక మాంత్రికుడు మన్మోహన్ సింగ్ గారు. ఎస్ అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్, పార్థసారథి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ అండి, ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఇక లేరన్న విషయం అటు దేశ ప్రజలకి తీరని లోటు కలిగిస్తుంది. అదేవిధంగా ఆయన ప్రధాని కంటే కూడా అటు భారతదేశాన్ని ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్లుగా ఆర్థికంగా గాడిలో పెట్టిన ఒక మహోన్నత వ్యక్తి. ఇప్పుడు భారతదేశం అలాంటి అవన్నీ తీసుకుంటుంది, ఫలితాలని లభిస్తుందంటే కూడా అంతా దానికి ఫస్ట్ బీజం వేసింది కూడా మన్మోహన్ సింగే. కాబట్టి ఏంటి ఈరోజు మనం ఒక మెంటర్ని కోల్పోయాం, ఏంటి? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. తులసిరెడ్డి గారు చెప్పినటువంటి విషయంలో వారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క ఉదాత్తత అన్నీ కూడా బాగా స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలుస్తుందండి. ఒక మహానాయకుడిని మనం కోల్పోయామనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. వారి యొక్క ఆలోచన విధానంలో వారు చాలా చిన్న వయసులోనే ఇప్పుడు పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రాంతంలో ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఆయన పెరిగేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ తండ్రి గారు కూడా అప్పుడు జరిగినటువంటి అల్లర్లలో మరణించడం జరిగింది. చాలా కఠినమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి జీవనం నుంచి వారు మహోన్నత వ్యక్తిగా ఎదిగారు. అది మన ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. అంతేకాకుండా వారి విషయాల్లో మిగతా విషయాల్లో మనం తప్పు పట్టలేమండి. ఎందుకంటే వారికి ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోగలిగారు. ఎందుకంటే పూర్తి స్వేచ్ఛ అయితే ఆయనకు లేదు, అంటే మామూలుగా పూర్తి స్వేచ్ఛ లేదు అనేటువంటి విషయం యావత్తు ప్రపంచం కూడా తెలుసు. ఆ స్వేచ్ఛ లేనటువంటి సమయంలో కూడా తన యొక్క చాకచక్యంతో, తన చాణక్య నీతితో వాళ్ళని ఒప్పించి మహోన్నతమైన కార్యక్రమాలను అయితే వాళ్ళైతే చేశారనేటువంటి దాంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు. అందుకే మనకు మన్మోహన్ సింగ్ గారి యొక్క స్థితి తెలుసుకుంటే వారిని మౌనముని అని, అంటే ఎక్కువగా మాట్లాడేటువంటి వాళ్ళు కాదు అనేటువంటి పదాన్ని వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు. దాని రాజకీయ విమర్శకులు అయితే వేరే విధంగా అతను వేరే రకంగా మాట్లాడినా కూడా ఆయన ఆలోచన విధానం మాత్రం ఆర్థిక పరంగా దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి. పివి నరసింహారావు గారి హయాంలో అంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. పివి నరసింహారావు గారి యొక్క హయాంలో వారు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. వారి యొక్క జోడీ అనేటువంటిది, రియల్గా చెప్పాలంటే వారి యొక్క జోడీ అనేటువంటిది ఆధునిక అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కొన్ని పూర్తి స్వేచ్ఛ ఆయనకు లేదనేది నేను ఎప్పుడు చెప్తాను. పివి నరసింహారావు గారి హయాంలో ఉన్నటువంటి స్వేచ్ఛ తర్వాత దీంట్లో లేదు అనుకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిత్వంలో బహుశా ఆయన ప్రతిపాదించేటువంటి ప్రతిపాదనలు కరెక్ట్గా ఉన్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ అడ్డం చెప్పేదానికి అవకాశం లేనటువంటిది. ఉపాధి హామీ పథకం కానివ్వండి, వాస్తవంగా 1977, 78లో జనతా ప్రభుత్వంలో ఈ యొక్క ఫుడ్ ఫార్ వర్క్ అనేటువంటి ప్రోగ్రామ్తో ప్రజలకందరికీ కూడా ఫుడ్ ఫార్ వర్క్ అనేటువంటిది వచ్చింది. దాని తర్వాత 1980లో ఇందిరాగాంధీ దాన్ని నేషనల్ ప్రోగ్రామ్ కింద, ఎన్ఈఆర్పి కింద వాళ్ళు ట్రీట్ చేశారు. దాన్ని మళ్ళా కొనసాగింపుగా వాజ్పేయి గారు వచ్చినప్పుడు పనికి ఆహార పథకం కింద మొత్తం అంతా కూడా ఉన్నటువంటి బియ్యాన్ని మొత్తం ఎంత మురిగిపోయి సముద్రంలో పారవేయాల్సినటువంటి బియ్యాన్ని ప్రజలందరికీ కూడా చేర్చి వారు చేశారు. దాన్ని కొనసాగింపుగా దానికి ఒక హక్కు అనేటువంటిది, ఉపాధి అనేటువంటి రూపంలో హక్కు అనేటువంటిది కూడా కల్పించినటువంటి మహానుభావుడు శ్రీ మన్మోహన్ సింగ్ గారు. ఇటువంటి వారిని చూసినప్పుడు మన రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అరే రాజకీయాల్లో అంటే దోచుకోవడానికి కాదురా, ఇలా సేవ చేయడానికి అనేటువంటి విషయం అర్థమవుతుంది. వాజ్పేయి గారు కానివ్వండి, అంతకుముందు గాంధీ గారు,
వాజ్పేయి గారు, అలాగే ఇక్కడ ఉండేటువంటి అద్వానీ గారు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, ఇలాంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ జీవితం అంతా కూడా ఏ రోజు దేశం కోసం తప్ప మిగతా దాని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. అలాగే ఎన్నో రకాలైన రాజకీయ ఒడిదుడుకులు వచ్చిన ఆవేశంతో కాకుండా ఆలోచన విధానంతోనే దాన్ని సాల్వ్ చేశారు. ఆ ఆలోచన విధానమే ఇప్పుడున్నటువంటి నేటి రాజకీయ నాయకులకు కూడా ఒక ఆదర్శం కావాలి. ఒకరిపైన పరస్పర విమర్శలు వాటి మీద కాకుండా వాస్తవ దృక్పథంతో ఏమి తప్పులు జరుగుతున్నాయనేటువంటిది ప్రతిపక్షాలు చెప్పాలి, ఏమి వాస్తవంగా మనం చేయగలుగుతున్నాం అనేటువంటిది అధికార పక్షం చెప్పాలి. ఇద్దరూ కలిసి కూర్చొని, మిగతా దేశాల్లో ఉంటుందండి, ఇప్పుడు ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థలో అమెరికాలో మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు ప్రధాని ఉంటాడు. ఎలక్షన్స్ ముందే ఒక చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లో దానికి సంబంధించి వచ్చిన తర్వాత ప్రజలు ఆ యొక్క విధానాన్ని చూసి వాళ్ళు ఓట్లు అంటూ వేస్తారు. అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం రావాలంటే వాజ్పేయి లాంటి వాళ్ళు, మహానుభావులు, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, పివి నరసింహరావు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అవసరం. లేదా తప్పుడు సమాచారంతో ఏదో వ్యక్తిత్వం ఉండేటువంటి ద్వేషంతో మనం మాట్లాడుతూ వస్తే రాజకీయాల్లో అసలు అభివృద్ధి అనేటువంటిది పక్కకు పోతుంది. మన్మోహన్ సింగ్ గారి హయాంలో కూడా మనం అదే చూసాం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన డెవలప్మెంట్కి ఏమి చేయాలో అవి చట్టాల రూపంలో తీసుకొచ్చారు. వారు తెచ్చింది ఉపాధి హామీ చట్టం కానివ్వండి, అలాగే మా తర్వాత అనేక చట్టాలు, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకు తెలిసిండేటువంటి అనేక చట్టాల విషయంలో వారు కొన్ని పార్టీలు వ్యతిరేకించినా ఏమాత్రం కూడా వాళ్ళని నొప్పించకుండానే వాళ్ళని ఒప్పించి చేసిండేటువంటి మహాఘనత శ్రీ మన్మోహన్ సింగ్ గారికి దక్కింది. మేము అనుకునేది ఏంటంటే ఆయనకి ఇంకా పూర్తి స్వేచ్ఛ ఉంటే అప్పట్లోనే ఇంకా దేశానికి ఇంకా అనేక రకమైనటువంటి మంచి కార్యక్రమాలు జరిగి ఉండేవి అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఒక మహనీయుడు, ప్రపంచానికే మార్గదర్శకం, రాజకీయాల్లో ఎలా ఉండాలి అని చెప్పడానికి ఉండేటువంటి మార్గదర్శకంగా ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు వారి హయాంలో అనేక రకాలైనటువంటి కుంభకోణాలు జరిగాయి. నాకు తెలిసినంత వరకు ఆ కుంభకోణాల్లో వారి యొక్క పాత్ర అనేటువంటిది ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఆయన యొక్క వ్యక్తిగత నిజ జీవితంలో కూడా ఎక్కడ కానీ ఆయనకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు ఎక్కడా లేవు వారి మీద. కాకపోతే కుంభకోణాలు అయితే జరిగాయి. ఆయన పరిపాలనలో 2G స్పెక్టర్ కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగాయి. ఎందుకే అంటున్నా, స్వేచ్ఛ అనేటువంటిది పూర్తి ఉంటే అవి కూడా లేకుండా ఆయన మీద ఎలాంటి మచ్చ ఉండేటువంటిది కాదు. ఆయన వ్యక్తిగత విషయంలో మాత్రం ఎలాంటి మచ్చ లేదు. అందరినీ కలుపుకొని పోయేటువంటి వాళ్ళు, అటు పాలకపక్షాన్ని, ప్రతిపక్షాన్ని, ఎవరు ఏమి చెప్పినా కూడా తన ఆర్థిక విధానాల ద్వారా దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరిని ఒప్పించే వ్యక్తిగా ఆ మహానుభావుని మనం కీర్తించాలి. వారి యొక్క ఆదర్శాలను కూడా మనం తప్పనిసరిగా మన రాజకీయాల్లో మనం తీసుకోవాల్సింది అవసరం. మీరు అంటున్నట్లుగా అటు రాజకీయంగానే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక ఆదర్శం అని చెప్పాలి. ఎస్ తులసిరెడ్డి గారు, పార్థసారథి గారు చెప్పినట్లుగా అటు పివి నరసింహారావు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఇద్దరి కాంబినేషన్లో అటు భారతదేశం ఒక గేర్ స్పీడ్ ముందుకు వెళ్ళిందనే చెప్పాలి. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సంస్కరణలు మనం ఏ రకంగా మాట్లాడుకోవచ్చు అనుకోవచ్చు? డెఫినెట్గా అమ్మా, అంతవరకు వచ్చేసి ఒక టైపు ఆర్థిక విధానాలు జరిగినాయి. కానీ ఆ పరిస్థితుల్లో ప్రపంచంలో వచ్చిన పరిణామక్రమం ఇవన్నీ వచ్చినప్పుడు దేశం వచ్చేసి ఆ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం $100 కోట్ల, అంటే ఒక 2 వారాలకు సరిపోయమనే విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో దాన్ని వచ్చేసి ఒక డైనమిక్ గా ఆలోచించకుంటే మొత్తము దేశము ఇంత పెద్ద దేశం, 1/6 ప్రపంచం. భారతదేశం అంటే ఒక ప్రపంచంలో 210 దేశాలు ఉండొచ్చు, కానీ భారతదేశం అంటే 1/6 ప్రపంచం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వచ్చేసి డెఫినెట్ గా పివి నరసింహారావు గారు ఆయన సెలెక్ట్ చేసుకోవడము ఆయన గొప్పతనం. తర్వాత ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంతవరకు వచ్చినటువంటి ఈ యొక్క పర్మిట్ రా సిస్టాన్ని నుండి ఒక్కసారి వచ్చేసి ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కు పోవడం అనేది అది చాలా డేర్గా తీసుకున్న డెసిషన్. తీసుకొని దాన్ని సస్టైన్ చేయగలిగారు. దాని పర్యవసానాలు వచ్చేసి తర్వాత ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. కాబట్టి డెఫినెట్ గా భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించినటువంటి ఒక ఆర్థిక మాంత్రికుడుగా ఆయన చెప్పచ్చు. అంటే తులసిరెడ్డి గారు, మన్మోహన్ సింగ్ ముందు, మన్మోహన్ సింగ్ తర్వాత ఆర్థిక క్షేత్రం ఎలా ఉంది అనుకోవచ్చు? అంటే ఇది ఎప్పటికప్పుడు ఒక పరిణామ క్రమం. ఆనాటికి వచ్చేసి ఇప్పుడు ఏది స్టాటిక్ గా ఉండేదానికి లేదు.
సమాజం వచ్చేసి నిరంతరము డైనమిక్. ఈరోజు మంచిగా అనుకున్నది కొద్ది సంవత్సరాలు కొన్నాళ్ళకి వచ్చేసి అది ఆ రోజుకు సమాజానికి అని అనుభవించకపోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆనాటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆనాటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, భావి తరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం అనేది అంతకుముందు చేసినంత తప్పని కాదు. నెహ్రూ గారి హయాంలో ఆ రోజు వచ్చేసి దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో అది అవసరం. కాబట్టి క్రమేణా కొన్ని మార్పులు. కాబట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది అది రాజనీతిజ్ఞుడు వచ్చేసి చేసే పని మాట. ఆ విధంగా రాజనీతిజ్ఞతో ఆలోచన చేయడం జరిగింది. అంత ముందు సిస్టము తప్ప ఒప్ప అని కాదు, ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, దాని పర్యవసానాలు వచ్చేసి మంచి ఫలితాలు రావడం అనేది. ఇక రెండో విషయం, మీరు చెప్పినట్లు మహాత్మా గాంధీ గారు, ఐన్స్టీన్ గారు మహాత్మా గాంధీ గారి గురించి ఇటువంటి వ్యక్తి రక్త మాంసాలతో ఈ భూమి మీద నడయాడినాడా అంటే భావితరాల వారికి ఆశ్చర్యం కలుగుతుందని మహాత్మా గాంధీ గురించి ఐన్స్టీన్ చెప్పిన మాటలు ఇవి. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారి గురించి ఇప్పుడు తరం వాళ్ళ కాదు కానీ భవిష్యత్ తరాల వాళ్ళు ఇటువంటి ఒక వ్యక్తి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడా, ఆర్థిక మంత్రి కాగలిగాడా, ఏ విధంగా అని చెప్పేసి భావి తరాల వాళ్ళు ఆశ్చర్యపోయే వ్యక్తిత్వం అయింది. అంటే వెరీ సింపుల్, ఆయన అలంకరించిన పదవులన్నీ ఉన్నతమైన పదవులు, కానీ చివరి వరకు వచ్చేసి ఒక నిరాడంబరంగా, ఒక నిజాయితీగా, అనవసర భేషాలకు పోకుండా, తర్వాత ఎక్కడ హంగు ఆర్భాటాలు లేకుండా, అనవసరంగా మాట్లాడకుండా, నోటి నుండి వచ్చిన ప్రతి మాట వచ్చేసి ఒక ఆనిముత్యం. ఆయన నోటి నుండి ఏమన్నా వస్తే అది ఈవెన్ పార్లమెంట్ కానీ ప్రజలు కానీ ఒకసారి విన్నామా అని వచ్చేసి విని దాన్ని ఆ సెంటెన్స్ లోని ప్రతి పదాన్ని ప్రతి అక్షరాన్ని ఆయన నోటి నుండి వచ్చిన దాన్ని గుర్తుంచుకునే విధంగా ఒక విశిష్టమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి నాయకుడు. బహుశా ఏ దేశంలో కూడా ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి వాళ్ళు కూడా నాయకులు కాగలరు, ఇటువంటి వాళ్ళు కూడా జాతి నిర్మాతలు కాగలరు అని ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయమే. ఇది ప్రతి వ్యక్తి ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరము. ప్రతి రాజకీయ నాయకుడు కూడా పదవులు ఆశించే వాళ్ళు వచ్చేసి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒక సర్పంచ్ పదవికో ఒక మండలాధ్యక్ష పదవికో ఎన్ని అవస్థలు పడతా అంటారు, ఎన్ని అటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద దేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఇటువంటి వ్యక్తి కూడా కాగలడని చెప్పేసి ప్రపంచానికి నిరూపించిన దేశం భారతదేశం. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఆయన భావి తరాలను నిరంతరము వచ్చేసి ఒక దిక్సూచిగా, ఒక స్ఫూర్తి ప్రదాతగా వచ్చేసి ఆయన స్ఫూర్తినిస్తూనే ఉంటాడు ప్రపంచానికి, నాట్ ఓన్లీ భారతదేశానికి, ప్రపంచానికి. కానీ అటువంటి వ్యక్తి భారత ముద్దుబిడ్డ కావడం మనందరికీ గర్వకారణం. ఆయన విశ్వనాయకుడు. ఆయన ఆలోచనలు, ఆయన ఆర్థిక విధానాలు ఇవి సార్వజనీనం, సార్వప్రాంతీయం, సార్వకాలీయం.